బావా 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 లేవండి బావా. ఏంటి శుభలక్ష్మి, బారెడు పొద్దెక్కినాక కూడా గట్ల వండుకున్నావు. రాత్రి అయినా నువ్వు మా ఇంటికి వచ్చినవేంది? వస్తే అంటే కట్టుకోబోయేవాడిని కదా. కర్మ కర్మ. ఆయన ఇప్పుడు పొద్దునే లేచి నేనేం చేయాలి? సింధు మేడంకి ఆఫీస్లో మస్తు సమస్యలున్నాయట. నువ్వు పోవాలే, అవి తీర్చాలి. ఏంటే తీర్చేది? ఆ సింధు మేడం వ్యవహారమే తేడాగా ఉంది. అంటే దానికి పెళ్ళైనా కూడా వచ్చి నా మీదే పడుతుందేంటి? నాకు నచ్చలేదు తన ప్రవర్తన. అందుకే నీ దగ్గరకు వచ్చా సుబ్బు. ఇదిగో నేను నీకే ఫిక్స్ అయ్యా, నిన్నే నేను పెళ్లి చేసుకుంటా. గా సింధు మేడం మస్తు మంచిది, నిప్పు లెక్క. గట్ల నువ్వు తప్పుగా మాట్లాడకు బావా. నా మాట మీద నీకు నమ్మకంలే? నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. సింధు మేడం ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. నువ్వే అర్థం చేసుకో బావా. అనవసరంగా నువ్వేదైతే ఊహించుకొని మేడంకి దూరం కాకు. మేడం నీ గురించి మస్తు బాధపడుతుంది. నా గురించి ఎందుకే బాధపడటం? నేనేమన్నా తన మొగుడినా? గట్ల కాదు, గమి నీకెంత చేస్తుందో తెలుసా? నాకా? నీకంటే నీకు కాదు, మన ఇంటికి. పొద్దున నువ్వు తాగి గిడికొచ్చినవని అత్తకు చెప్పనికి పోయినా. గప్పుడు అత్త మా నరుననిగా ఓబుల్రెడ్డి ఎత్తికిపోయిందని చెప్పింది. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలే. చక్కగా సింధు మేడం కాడికి ఊరికిపోయినా. మేడం ప్రాణాలకు తెగించి గా రెడ్డి నుంచి అరుణని కాపాడింది. నువ్వేమో గా మేడం గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏం చెప్తున్నావే? నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్పు. ఓబుల్ రెడ్డి మా చెల్లిని ఎత్తుకెళ్ళాడా? అవును, ఎత్తుకుపోయిండు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ సింధు మేడం వచ్చి వాణ్ణి చెప్పు తీసుకొని కొట్టింది. అసలు మేడం చేతిలో గన్ను పట్టుకొని గాన్ని బెదిరిస్తా అంటే ఓబుల్ రెడ్డి మొహంలో చుక్క రక్తం కూడా లేదు తెలుసా? మేడం మరీ గింత డేరింగ్ అండ్ డాషింగ్ అని అనుకోలే నేను. పిచ్చి పట్టిందా నీకు? ఓబుల్ రెడ్డిని చెప్పుతో కొట్టడం ఏంటి? ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? అసలే మామూలుడు కాదు, చంపి పాతేస్తాడు. గందుకని మన ఆడపిల్లని తీసుకుపోయి గహాలో గాడి చేతిలో పెడతామా? సింధు మేడం చేసిందే కరెక్టు. నీ సింధు భజన పోయింది, మొత్తం పోయింది. ఆ సింధుతో పాటు నువ్వు నేను అందరం పోతాం. కొంపలు ఆరిపోయాయి కదే. అసలు ఇప్పుడు ఎక్కడుందది? అరుణం తీసుకొని మీ ఇంటికి పోయింది. ఇప్పుడే ఇంటికి పోయి దాని సంగతి తేలుస్తాను. పాపం మేడంని తిట్టకు బావా. తిట్టాను, చంపేస్తాను. బావా బావా